హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు టమోటా మెంతికూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. దీనిలో పప్పు అనేది దీనిలో మెంతికూర అనేది వేస్తాం. మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా పప్పుని కడిగి పెట్టుకుని నానబెట్టుకుని కొంతసేపు మనం ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్లో పప్పు వేసి దానిలో కొంచెం పప్పు అనేది త్వరగా ఉడకడానికి కొంచెం ఆయిల్ వేసి దాన్ని కలపెట్టుకుని స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్ రానిస్తే చాలండి. 5 విజిల్కి ఇది చక్కగా ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, చూడండి, చూసారా? కందిపప్పు అనేది మొత్తం ఉడికిపోయింది. అది బ్లైండ్ చేసేసుకుని చక్కగా మెత్తగా పప్పు అనేది లేకుండా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి దానిలో కాస్త మనం పప్పుకి సరిపడా కొంచెం నూనె 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి దానిలో పోపు దినుసులు కాస్త ఇంగువ అనేది మీ ఇష్టం అండి. మీరు కొంతమంది తింటారు, కొంతమంది తినరు. మా ఇంట్లో అయితే ఇష్టపడతారని కొంచెం నేను ఇంగువ అనేది వేశాను. అది వేగిన తర్వాత దాంట్లో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు ఆకులు 2 రెబ్బలు వేసి వేగిన తర్వాత దానిలోనే ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనేది కట్ చేసుకుని ఆ ముక్కల్ని దీనిలో వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 4 టమోటాలు, మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర అనేది కాళ్ళు అనేది వేయకండి. వేస్తే చప్పదనం వచ్చేస్తుంది పప్పు అనేది. ఆకు మాత్రమే వేసి దానిలో సరిపడా సాల్టు, ఉప్పు, పసుపు వేసి కలుపుకొని ఇట్లా మగ్గనివ్వాలి. కారం అనేది ముందే వేయకూడదండి. ఎప్పుడు కూడా కారం అనేది ముందే వేస్తే ఆకు అనేది కానీ టమాటా కానీ మగ్గదు. ఆ తర్వాత అవి మగ్గిన తర్వాత మనం దీనికి సరిపడా కారం కూడా వేసుకుని కలుపుకొని చూసారు కదా. ఇదిగోండి, ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు మనం బ్లైండ్ చేసుకుని పెట్టుకున్న పప్పుని కూడా దీనిలో వేసి దానిలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసుకుని దీనిలో కలుపుకుని దీనిలో మనం అంటే పప్పు అనేది కొంతమంది బాగా పలుచగా తింటారు, కొంతమంది బాగా దగ్గరగా ఉండేట్టుగా తింటారు. అదంతా మనం ఒక గ్లాస్ పోసుకుంటే మనకి ఎంత కావాలి, ఏ మెదడులో కావాలి దానికి తగ్గట్టుగా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇదిగోండి పోసుకుని కలుపుకుని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇట్లా దగ్గరకు వచ్చి ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటామే, అంతే. టమోటా మెంతికూర పప్పు అనేది రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా, చాలా టేస్టీగా ఉంటుందని చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.